A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజల న్యాయ నిర్ణేతలని హరీష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసే బ్లాక్ మెయిల్ ప్రలోభాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రశ్నించడం వల్లే మంత్రులు పరుగులు పెడుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికల దృష్ట్యా ఎన్టీఆర్, పీజీఆర్ పేర్లు గుర్తుకొస్తున్నాయన్నారు. పీజీఆర్ కి మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ బాధ పెట్టిందని, ఆయన మరణానికి అదే కారణమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యవసాయాన్ని పెంచగా రేవంత్ కాలంలో గన్ కల్చర్ పెరుగుతుందని ఘాటుగా ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. గ్యారంటీలు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొలుసు పార్థసారథి సీఎం చంద్రబాబు నివాసాలపై జరుగుతున్న సెర్చ్లను తీవ్రంగా ఖండించారు. క్యాంప్ ఆఫీస్, ప్రైవేటు రెసిడెన్స్ రెండింటిపైన రాష్ట్ర పోలీసులు తనిఖీలు జరుపుతున్నారని, ఇది చట్టవిరుద్ధమని అన్నారు. ఐటీ లేదా ఈడీ కాకుండా రాష్ట్ర పోలీసులు స్వయంగా సెర్చ్ నిర్వహించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని పార్థసారథి పేర్కొన్నారు. గంటల తరబడి సోదాలు జరిగిన ఏ అక్రమ ఆస్తులు గాని డబ్బులు గాని లభించలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఓటమి తట్టుకోలేక ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడాలని, వెంటనే ఈ చర్చలను ఆపాలని పార్థసారథి డిమాండ్ చేశారు. పెట్టుబడులు, ఉపాధి విషయాల్లో ఒక విజన్తో ముందుకు వెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో, వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి
కాకినాడ జిల్లా తునిలోని తపోవనం ఆశ్రమంలో రేపు కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామీజీ వివరించిన ప్రకారం త్రయోదశి రాత్రి మహావిష్ణువును పూజించడం, వైకుంఠ చతుర్దశి నాడు శివార్చన చేయడం శ్రేయస్కరమని తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున మహా దీపోత్సవం నిర్వహించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేలాది మంది భక్తులు హాజరై దీప ప్రజ్వలనలో పాల్గొననున్నారు. భక్తుల రాకతో ఆశ్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడనుంది. అధికారులు, సేవాదళాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. రోజులు అనగా త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అంత్యపుష్కరిణి అని చాలా ప్రశస్తిగా చెప్పబడినది. అందులో త్రయోదశి రాత్రి విశేషంగా మహావిష్ణువుకి ఆరాధన చేసి ఆ వైకుంఠ చతుర్దశి నాడు అరుణోదయ కాలంలో శివపూజ చేసి మహాదేవునికి సహస్ర కమలార్చన చేయుట అన్నది శిష్టాచారంలో ఉన్నది. కావున ఈరోజు వైకుంఠ చతుర్దశి మహాపర్వం సహస్ర కమలార్చన చేయటం జరిగింది. రేపటి రోజు కార్తీక పౌర్ణిమ. కార్తీక పౌర్ణిమ ఏం చేయాలి అంటే దీప ప్రజ్వలనం చేయాలి, మహాదీపోత్సవం. కావున రేపు తాండవకాశీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ సచ్చిదానంద తపోవనంలో జగదంబ రాజరాజేశ్వరి దివ్య సన్నిధానములో, తాండవేశ్వర సన్నిధానములో అసంఖ్యాకమైనటువంటి దీపోత్సవం, ఇక్కడ అసంఖ్యాక దీపముల యొక్క వరుస ఏర్పరిచి కార్తీక దీపోత్సవం, త్రిపురోత్సవం చాలా వైభవంగా చేయుటకు ఏర్పాట్లు సాగుతున్నది. భక్తజనులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. రాజ్యాంగం కేటీఆర్ ఇంటి కోసం కాదు, ప్రజల కోసమే రాయబడిందని తీవ్రంగా విమర్శించారు. స్థాయి అనేది పదం మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టులు, కెమెరామెన్లు వంటి కష్టపడే వర్గాల గౌరవాన్ని దెబ్బతీయడం సిగ్గుచేటని చెప్పారు. కేటీఆర్ షుగర్ తో ఉన్న బంగారు పల్లెంలో అన్నం తినేవాడని, కానీ కష్టపడి సంపాదించే వారిని తక్కువగా చూడడం సరికాదని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చీఫ్ గా తీసిపడేయడం ప్రజాస్వామ్య అవమానమని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని దర్పల్లి ధైర్యంగా ప్రకటించారు. కేటీఆర్, బీఆర్ఎస్ అహంకారం కాలం పూర్తయిందని, ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని దర్పల్లి స్పష్టం చేశారు. చాలా అహంకారపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడారు. ఒక్కసారి మీరు అది వినాలే. ఏంటంటే కేసీఆర్ గారు కలిసి కనబడితే అసదుద్దీన్ ఓవైసీతో కనబడతారు. రేవంత్ బియ్యంతోనూ కౌశల్ దీంతో కలిసి ప్రచారం చేసి నాకు రాలేదు. ఇప్పుడు కూడా రాకపోతే ఎందుకంటే కలిసి మేము ప్రచారం చేసిన వాళ్ళకి అర్థం చేసి మాట్లాడుతున్నారా అని చెప్తాను. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎప్పుడైనా మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. రాలే లోపలికి వెళ్ళినప్పుడు సర్పంచ్ విశ్వాసం వస్తుంది, ప్రోటోకాల్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అది బాగుంటుంది అంటే మీరు మంత్రిగా కాదు, మిమ్మల్ని పూర్తి తీసి పారేస్తారు కాదు, మీరు మంత్రిగా చేశారు. సాధారణ విజయం సౌతారు, సాధారణ వినండి. ఒక మాట నాకు కూడా వినండి. అవతల పార్టీకి ఇతర పార్టీలో కనీసం సమౌజ్యం ఉండాలి. ఎప్పుడన్నా పొలిటికల్ మీరు అనిపించకపోతే నేను అంటే మీరు ఎందుకంటానంటే ఇప్పుడు మంత్రిగా చేశారు మీరు టీచర్లో ముఖ్యమంత్రి గారు కదా, గ్రామసభలో కూడా పెడతారు. సర్పంచ్ నా స్థాయిలో అడగలేదు కదా, ప్రోటోకాల్ సంబంధం చెప్పింది అర్థం కాదా? కాదు. ప్రాబ్లం ఏంటంటే మీతో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ అద్భుత్ ఓవైసీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ కారు బంధం పట్టుకుని వారానికి 6 రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి తిరిగిన ప్రభావంతో పాటు కొద్ది గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారు. ఏంటి పాపం ముఖ్యమంత్రి స్థాయి, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన కాదు, ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు గుజరాత్ రాష్ట్రం తీసుకుని తిరగాల్సిన దుస్థితి. అది మంచిగా చేయడంటే ప్రజలు చూస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రజలు చూస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను అడుగుతున్న మిస్టర్ కేటీఆర్, ఏ ప్రజలను నమ్ముకొని ఓటు అడిగినావు? నీ స్థాయి అన్నట్టు అడిగినవా? అంటే నీ సిరిసిల్లలో నువ్వు ఓటు అడిగినప్పుడు ఏ స్థాయి ప్రజలు నీకున్నారు? మరి అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరుగా?
వాళ్ళ స్థాయి లేనప్పుడు నీ స్థాయి మనుషులు ఎవరు అనేది మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు అసలు. అంటే ఆ ఎమ్మెల్యే లేనందుకే కదా ఈరోజు మీ నాన్నగారు దిగిపోయింది. మాజీ మంత్రి కులసాల కన్నబాబు మోంతా తుఫాను నష్టం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. లక్షల ఎకరాల పంట నష్టపోయి రైతులు ఆందోళనలో ఉన్నప్పటికీ ప్రభుత్వం సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుండగానే సీఎం చంద్రబాబు లండన్ కు వెళ్లడం, లోకేష్ క్రికెట్ మ్యాచ్ కు చూడడానికి ముంబై వెళ్లడం రైతుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. తండ్రి కొడుకులు తిరిగి వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందని విమర్శించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు అనే పత్రాలు తీసుకురమ్మని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. డేటా ఆధారిత పరిపాలన అంటూ నినాదాలు చేస్తూ అసలు నష్టాలపై ఎలాంటి డేటా లేదు. తుఫాను బాధితుల కన్నీళ్లను తుడవకుండా డేటా గవర్నెన్స్ కథలు చెప్పే చంద్రబాబు ప్రభుత్వంపై కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం ఉంది, అన్ని రకాలుగా నష్టాలు జరిగితే ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం ఆలోచిస్తేమో, తుఫాను బాధితుల కోసం ఆలోచిస్తుందేమో, ఈ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో సమస్యల గురించి పరిష్కారాలు చెప్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉండగా సడన్గా ఇవాళ పత్రికలు చూస్తే అలా నవ్వాలా, జాలిపడాలా ఈ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అర్థం కాని పరిస్థితి. ఒక పేపర్లో ఏం రాస్తారంటే డేటా ఆధారిత గవర్నెన్స్ రాబోతోంది, పరిపాలన రాబోతోంది. ఇంకో పత్రికలో ఏదో నెంబర్ 1 అందమైన ఫోటోలు, రంగురంగులు, చూసిన వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడిపోతున్నట్టు బిల్డప్. ఎప్పటి నుంచి వింటున్నాము అసలు ఇవి? ఇప్పుడు మొన్న ఇక్కడ సైక్లోన్ సివియారిటీ ఉన్నప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడకుండానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొన్ని ముఖ్యమైన విషయాల మీద మీ ద్వారా ప్రజలతో కొన్ని అంశాలని. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిర్మించిన సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజా వ్యతిరేక చర్య అని పార్టీ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ నెల 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పేద విద్యార్థుల భవిష్యత్తు, సాధారణ ప్రజల హక్కులను రక్షించేందుకు ఈ పోరాటం ప్రారంభమైందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వానికి కళ్లు తెరిపించేలా నిరసనలు చేపట్టనున్నారని ప్రకటించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ పోస్టర్ను విడుదల చేసింది. నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, ఆ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. 12వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వం తక్షణమే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగటి శ్రీదేవి జన్మదిన వేడుకలు కర్నూలు స్వగృహంలో వైభవంగా నిర్ణయించబడ్డాయి. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీదేవి గారికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతోనే రాజకీయ జీవితంలో ముందుకు సాగుతున్నట్లు, ప్రజల సంక్షేమమే తనకు ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంకుల్ బలంగా నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని శ్రీ వైజయంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వందేమాతరం 150వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వందేమాతరం గీతాన్ని బంకిచంద్ర చటర్జీ రచించినట్లు వివరించారు. విద్యార్థులు, టీచర్లు కలిసి వందేమాతరం గేయాన్ని పాడుతూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర, దేశభక్తి భావాలను పిల్లల్లో పెంపొందించడంపై స్కూల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ లో వందేమాతర గేయం 150వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన అతిథిగా ప్రిన్సిపల్ మురళీకృష్ణ హాజరై జాతీయ జెండాను ఎగరవేసి విద్యార్థులు భారత్ మాతాకి జై నినాదాలతో ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. విద్యార్థులు 1000 అడుగుల జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ మురళీకృష్ణ మాట్లాడుతూ వందేమాతర గేయం స్వాతంత్ర పోరాటంలో ఉద్యమకారులకు మనోధైర్యం ఇచ్చి ప్రతి భారతీయ హృదయంలో భక్తి గీతంగా మారిందని, 150వ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని దేశ ప్రధాని పిలుపుతో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏంటంటే డాక్టర్ గారు వందేమాతరం జనవరి అఫీషియలైజ్ చేసింది 150 సంవత్సరాలు అయింది. జనరల్గా మనం స్వాతంత్రం వచ్చిన రోజు రాజ్యాంగం ఇచ్చేసిన ఆగస్టు 15 జనవరి 26నే మనం సెలబ్రేషన్ చేసుకుంటుంటాము. ఇలాంటి కార్యక్రమాన్ని మన దేశభక్తిని ప్రతిరోజు ప్రతి విషయంలో చూసుకోగలగాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి మనం చేసే ప్రవర్తన చేసే దీన్ని బట్టి స్వాతంత్రం నేర్చుకుంటుంది. అందరూ వెళ్ళి సోల్జర్స్ అయ్యి బార్డర్లో సెక్యూరిటీ చేసి అదే పేట్రియాటిజం అనుకుంటారు. అది కాదు, మనము మన చుట్టూ అందరూ కూడా బాగుండాలి. దానికి బాగుపడాల్సినవన్నీ చేస్తే సొసైటీ కోసం ఎక్కడ ఏ ఏరియా ఉంటే ఏరియా చేసుకోగలిగితే అదే దేశభక్తి. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేయగలిగితే దేశభక్తి కింద వస్తుంది. కాబట్టి అందరినీ విద్యార్థులని, అధ్యాపకులని, మన పౌరులు, భారతీయ పౌరులు అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అదే దేశభక్తి కింద వస్తుంది. ఈ 150 సంవత్సరాల శుభ సందర్భంగా వందేమాతరం రచించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ టైర్పుల్స్ క్యాంపస్లో మొత్తం ఆడిటోరియం ఇప్పటి వరకు లాంగ్ ఫ్లాగ్ హాస్టింగ్ వెళ్ళాము. సో దీనందరికీ లోకల్ పీపుల్కి మా అవంతి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఫార్మర్ స్టేట్ మినిస్టర్ అవంతి శ్రీనివాస గారు, మేనేజ్మెంట్ సభ్యులు, మా అధ్యాపక బృందము, విద్యార్థి బృందము, మా స్టాఫ్ అందరూ కూడా ఓన్ హార్టెడ్గా, యూనిట్గా ఈ కార్యక్రమం చేశాము. దానికి ఉన్నాము. థ్యాంక్ యూ.
భీమిలి నియోజకవర్గంలోని లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో 17వ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పీఠాధిపతి గురుస్వామి గారుతాతి నాయుడు ఆధ్వర్యంలో సాడి పైడిరెడ్డి, శ్రీమతి భవానీ దంపతుల ఆర్థిక సహాయంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పంచాయతీ మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. పీఠాధిపతి స్వామివారు ఆర్థిక సహాయదారుల కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. అయ్యప్పో స్వామియప్ప శరణమప్ప వందనమప్ప విల్లాల వీర వీరమణికంఠ రాజాదిరాజ రాజకుమార శంభుకుమార శబరిగిరీశ కాననవాస కలియుగోరద నీవే దిక్కు నీవే రక్ష నిన్నే నమ్మి నీ కొండకు వస్తున్నాము కాపాడప్ప కరుణించప్ప దీవించప్ప రక్ష శబరిగిరీశ స్వామియే అయ్యప్పో స్వామియే వీరుడే వీరమణికంఠుడే ఏకాంతవాసుడే నిత్య బ్రహ్మచారుడే అనంతపురం జిల్లా గుంతకల్లో శ్రీ సరస్వతి విద్యా మందిరం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో డెరాస్మస్ దామోదర నాయుడు ఆధ్వర్యంలో సప్తశతి సంగమం మరియు మహిళా శక్తి సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో ఉసిరి చెట్టు, తులసి పూజలు కూడా జరిగాయి. స్కూల్ కార్యదర్శి బండారు అశ్వత్థమ్మ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుద్ది విజయలక్ష్మి పాల్గొని స్వదేశీ విదేశీ అంశాలపై అవగాహన కల్పించారు. గద్వాల్ లక్ష్మి, విహెచ్మి కార్యకర్తలు సుధారాణి, మమత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్పత్తులు కాదు, అదే అట్రాక్టివ్ గా చూపించి మనల్ని మోసం చేస్తున్నారు. దాంట్లో లక్స్ గానీ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, లైఫ్ బాయ్, లక్స్, ఇవన్నీ కూడా విదేశంలో తయారయ్యే వస్తువులు. మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు ఏంటప్ప అంటే సంతూరు, మైసూర్ శాండల్, మెడిమిక్స్, గోద్రేజ్ నంబర్ 1, సింతాల్, మన ఏంటంటే సింతాల్, ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే సబ్బులు. అలాగే మన బట్టలు ఉతుకుతాం, అవి కూడా మన భారతదేశంలో ఏవి తయారైతాయంటే నిర్మా గాని, గడి గాని, ఉజ్వల, ఇలాంటివన్నీ కూడా మన బట్టల సబ్బులు. అవి యూజ్ చేయాలి, మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు. అలాగే చాలా మంది జెంట్స్ కూడా షేవింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు, అవి కూడా మనము గోద్రేజ్ కానీ, ఇవన్నీ కానీ, సూపర్ మ్యాక్స్ కానీ, ప్రీమియం కానీ, అవెన్యూ, ఇవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే షేవింగ్ క్రీమ్స్. అలాగే బిస్కెట్లు చూస్తుంటాము, చాలా రకరకాలుగా అట్రాక్టివ్ గా షేప్స్ అవన్నీ కూడా ఇచ్చి నానా రకాలుగా కెమికల్స్ కలిపి బిస్కెట్లు తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్లు కాదు, మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్ మదర్ డైరీ ఉత్పత్తులు. బాపట్ల జిల్లాలో పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు గుర్తించబడి అవసరమైతే తక్షణ చికిత్స అందించబడుతోంది. రమేష్ హాస్పిటల్, పోలీసులు, వైద్య సిబ్బంది సమన్వయంతో శిబిరం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ కి, రమేష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. పోలీస్ సిబ్బంది
వారి యొక్క కార్యనిర్వహణలో భాగంగా ఈ 24/7 ఈ ఫంక్షనింగ్ ఉంటుంది. ఈ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో 24/7 365 days పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి దేవాలయాన్ని శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి సందర్శించారు. స్వామీజీతో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసిన బాపట్ల అగ్రహారంలోని శివాలయం వేడుకలకు వచ్చిన సందర్భంలో దేవాలయ అర్చకులు స్వామీజీని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మలికిపురం డిగ్రీ కళాశాలలో వందే మాతరం 150వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ పాల్గొని వందే మాతరం పాటను 1870లో బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించారని, రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచారని తెలిపారు. ప్రతి విద్యార్థి దేశభక్తి భావనతో పాటను ఆలపించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ, ఎన్డీఏ కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అంతే విగరస్గా దాన్ని మనం పాడుతూ ఉన్నాం. జాతీయ భావాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక స్లోగన్గా మనకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ రోజున బంకించంద్ర చటర్జీ గారిని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారు రాసిన గీతాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు జనగణమన పాటకి గీతానికి దీనికి తేడా ఎవరైనా చెప్పగలరు? వాట్ ఈస్ జనగణమన, వాట్ ఈస్ వందే మాతరం, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకంటే మీ హిస్టరీ మాస్టర్ అన్నీ చెప్పారు, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పారు. బట్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఎనీబడి, ఈవెన్ లెక్చరర్స్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవులో ఐసీడీఎస్ క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని 15 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, మత్స్యశాఖ, మహిళా, స్త్రీ శిశు అభివృద్ధి కార్యక్రమాలను సందర్శించి వారి కార్యకలాపాలపై అవగాహన పొందారు. ప్రతి విషయాన్ని రాసుకుని గమనించిన విద్యార్థులు తర్వాత ఐసీడీఎస్ కార్యాలయంలో వక్తృత్వ పోటీలో పాల్గొన్నారు. ఎంపికైన 2 విద్యార్థులు అధికారిక పోటీలకు పంపబడతారు. ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అక్కడ ఎస్ఐ గారు ఫోక్సో యాక్ట్ ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు. అక్కడి నుంచి మేము అగ్రికల్చర్, డాక్టరా ఇక్కడికి వెళ్తాము. నెక్స్ట్ బాల్య వివాహ చట్టాల గురించి, అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాలబాలికలకు కూడా వివరించడం జరిగింది.
ఎటువంటి ర్యాగింగ్ గట్టా జరగకుండా ఉండటం కోసం ఏమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా ఎవరైనా బాలికల గట్టా ఎవరైనా హెరాస్మెంట్ చేసినా సరే వాళ్ళకు ఇమ్మీడియట్ గా అంటే పోక్సో చట్టం. నా పేరు బాలసూర్యకిరణ్. నేను శ్రీకార్లు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కాలరావు నుంచి వచ్చాను. 9th క్లాస్. నేను మార్నింగ్ నుంచి CHC ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు, వాట్ ఈస్ గుడ్ అనేది అన్ని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏవి ఉంటాయో అన్ని మాకు క్లియర్ గా వివరించబడింది. మనకి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా చేస్తున్నామండి. ఈ రోజు 7వ తారీఖు ఈ రోజు ఏంటంటే ఫీల్డ్ ట్రిప్స్ అండి. పోలీస్ స్టేషన్ తర్వాత మనకి PH ఆల్రెడీ చూపించామండి. అలాగే MR ఆఫీస్, MD ఆఫీస్, విడిగా ఆఫీస్ ఇలా అన్ని ఆఫీసులు చూపించి మన పిల్లలకి అంటే ఏ ఆఫీస్ లో ఏం చేస్తారు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ప్రతి విభాగంలో కూడా ఏం చేస్తారని SI గారు సిబ్బంది అందరూ చెప్తే నోట్ చేసుకున్నారండి. అలాగే PHC లో కూడా ఎవరు ఏం చేస్తారని రాసుకున్నారు. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.